నూజివీడు నియోజకవర్గం చాట్రాయి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన అంబటి అనుదీప్ మరణంపై సమగ్ర విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. బుధవారం అనుదీప్ తండ్రి అంబటి గోపాలరావును చందు జనార్దన్ ఇతర కాపు నాయకులు పరామర్శించారు. గత కొంతకాలంగా అనుదీప్ను కొంతమంది వెంటాడుతున్నారని, వారే ఈ హత్య చేసి ఉండవచ్చన్న కుటుంబ సభ్యుల అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీపై ఉందని జనార్దన్ అన్నారు. కాపులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అనుదీప్ మరణంపై రాష్ట్ర డీజీపీ ఇతర అధికారులను కలుస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని చందు జనార్దన్ స్పష్టం చేశారు. చాట్రాయిలోని అనుదీప్ గారి మరణం మీద మనం కలుసుకోవడం జరిగింది. వారి మరణానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి అందరికి కూడా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మీ మధ్య తిరిగే అనుదీప్ గారు ఏ విధంగా చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కుటుంబం వైపు నుంచి అనుదీప్ గారి మరణం వెనుక కారణాలు, హత్య జరిగిందా లేదా ఆత్మహత్య చేసుకున్నారా, ఏ విధంగా ఈ హత్యకి గల కారణం ఏంటి అనేది తేల్చాల్సింది పోలీస్ యంత్రాంగం. అటువంటి పోలీస్ యంత్రాంగం నుంచి చనిపోయిన కుటుంబానికి బెదిరింపులు, హెచ్చరికలు రావటాన్ని, ఈ మరణం వెనుక నిజాలను తప్పనిసరిగా విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చే విధంగా జిల్లా ఎస్పీ తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుంది. అనుదీప్ గారి మరణం వెనుక వారిని ఏ విధంగా హతమార్చారా లేక ఏ విధంగా చనిపోయారనే వివరాలు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం పోలీస్ యంత్రాంగానికి ఉంది. ఎవరైతే అనుమానితులు ఉన్నారో, ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో వారందరి మీద పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం దృష్టికి, అదేవిధంగా డీజీపీ గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన తీసుకువెళ్తాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కొంతమంది అధికారులు సాక్షాత్ కుటుంబానికి ఫోన్ చేసి ఉద్యోగం పోతుంది, లేదా ఆస్తులు పోతాయి, లేదా కేసుల్లో ఇరికిస్తామనే హెచ్చరికలు సరైన విధానం కాదు. కుటుంబాన్ని హెచ్చరిస్తే, కుటుంబాన్ని బెదిరిస్తే కాపు సంఘాలు ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా కుటుంబాన్ని కాదు, పక్కప్పుడు మాట్లాడడం కూడా చెప్తున్నారు. ఈ హెచ్చరికలు తప్పనిసరిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో, ఎవరైతే పక్షపాత ధోరణితో పనిచేస్తా ఉన్నారో వారి మీద సైతం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.